నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక భారత్కి మొత్తానికి పాకిస్తాన్కు మధ్యలో అయితే గట్టి వారైతే జరుగుతూ ఉన్నది. ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో 26 మంది భారతీయుల మీద దాడి చేసినటువంటి విషయంలో మొత్తానికి మోదీ చాలా సీరియస్గా ఉన్నాడు. ఏ క్షణంలోనైనా మొత్తానికి దాడి జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అణుబాంబులు మన భారత్ పైన వాళ్ళైనా వేయొచ్చు, లేదంటే భారతీయులు పాకిస్తాన్ మీద అయినా వేయొచ్చు, పాకిస్తాన్ వాళ్ళు భారతీయుల మీద అయినా అణుబాంబులు వేసేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక ఏ క్షణంలో దాడికి దిగుతారో కూడా తెలియనటువంటి సమస్య. మొత్తానికి ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ నుండి పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో అందులో కొంతమంది కూడా వాళ్ళ జాబ్లకు రిజైన్ చేసి ఆర్మీ జాబ్లకు రిజైన్ చేసి మరీ బయట దేశాలకు వెళ్ళిపోయినారట. పాకిస్తాన్లో కొంతమంది కుటుంబ సభ్యులు డబ్బున్న వాళ్ళు కూడా బయట దేశాలకు కూడా వెళ్ళిపోతున్నటువంటి అంశం. ఎందుకంటే ఏ క్షణంలో దాడి జరుగుతుందో, మరి ప్రాణాపాయం జరుగుతుందో అన్నటువంటి భయంతో పాకిస్తాన్ వాళ్ళు కూడా మొత్తానికి దేశాన్ని విడిచిపెట్టిపోతూ ఉన్నారట. ఈ రకంగా జరుగుతూ ఉన్నది. ఇక మోదీ కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. మరి అటు పాకిస్తాన్కు ఏ దేశం మద్దతు ఇస్తుంది, ఇటుపోతే భారత్కు కూడా ఏ దేశాలు మద్దతు ఇస్తున్నాయి, మరి ఈ మద్దతులో మరి ఏ దేశం ఓడిపోతుంది, ఏ దేశం గెలుస్తుంది? ఇకపోతే మొత్తానికి దీని మీద క్యాబినెట్ మొత్తానికి భేటీ అయినటువంటి అంశం. ఇక సెంట్రల్కి సంబంధించి మొత్తానికి మోదీ ఇవాళ సీరియస్ అయినటువంటి కేంద్ర క్యాబినెట్ భేటీ జరపబోతున్నారంట. ఇకపోతే సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ, మొత్తానికి సైనిక దళాలకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేసినామని చెప్తున్నటువంటి మోదీ. ఎందుకంటే పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళు రిజైన్ చేసి పారిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి వాళ్ళు బయట దేశాలకు పోతూ ఉన్నారు. కాబట్టి ఇక ఇండియా వాళ్లకు, భారత్ వాళ్లకు మోదీ మొత్తానికి స్వేచ్ఛ ఇచ్చిపెట్టిండు. మీ ఇష్టం, ఇక దేశాన్ని కాపాడుకునేది ఉంటే కాపాడుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం, మీ యుద్ధం మీ చేతిలో పెడుతున్నా అన్నట్టుగా మోదీ చెప్తా ఉన్నాడట. ఇక పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందన పైన నిర్ణయం మొత్తానికి భద్రతా బలగాలదేనట. ఇక అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ చెప్తున్నటువంటి అంశాలు. ఇక త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో మొత్తానికి భేటీ. త్రివిధ దళాల అధిపతులతోని మొత్తానికి ఢిల్లీలో భేటీ. రక్షణ మంత్రి సిడిఎస్, ఇక జాతీయ భద్రతా సలహాదారు హాజరు. ఇక మధ్యవర్తిత్వానికి సిద్ధం. ఇక ఇరు దేశాల సంయమనం కూడా పాటించాలి అంటూ ఇకపోతే చైనా, అట్లాగే ఐక్యరాజ్య సమితిలో భారత్, ఇక పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు. ఇక జమ్మూ కాశ్మీర్లో మొత్తానికి నియంత్రణ రేఖ వెంట 5వ రోజు పాక్ ఆర్మీ కాల్పులు. ఇకపోతే పహల్గాం ఉగ్రదాడి నిందితుల కోసం కూడా కొనసాగుతున్నటువంటి వేట. పహల్గాంలో ఏదైతే దాడి చేస్తారో ఆ ఉగ్రవాదుల కోసం కూడా మొత్తానికి కొనసాగుతున్నటువంటి వేట. అంటే ఇంకా ఆ ఉగ్రవాదులు పూర్తిగా దొరకలే. పహల్గాంలో దాడి చేసినటువంటి ఉగ్రవాదుల ఆచూకీ పూర్తిగా దొరికిన కాడికి అయితే మొత్తానికి హతమార్చారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా హతమార్చినటువంటి వ్యక్తి ఇది లల్లి ఆఫ్తాల్ లల్లి. వాడిని ముందుగానే మొత్తానికి షూట్ చేసి పడేశారు. ఇక పహల్గాం ఉగ్రదాడికి మొత్తానికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోందా? ఇక ఆ మేరకు సైనిక దళాలను కూడా సన్నద్ధం చేస్తుందా? మొత్తానికి మూకలపైన ఎప్పుడు ఎలా చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛను కూడా సైన్యానికి ఇవ్వడం, అత్యున్నత స్థాయిలో వరుసగా పలు కీలక భేటీలు నిర్వహించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయట. మొత్తానికి పాకిస్తాన్ వాళ్ళు మొత్తానికి దాడి చేసేటువంటి సమయంలో ఇక భారతీయుల ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసినాడట మోదీ. మీరు అలర్ట్గా ఉండండి, పాకిస్తాన్ వాళ్ళు ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చు, దానికి ప్రతి దాడిగా మీరు అలర్ట్గా ఉండండి, మీరు ఏ నిర్ణయం తీసుకొని ముందుకు పోతారో అది మీ ఇష్టమే అన్నట్టుగా మోదీ కూడా మొత్తానికి భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసినట, భారత్ బలగాలకు. ఇకపోతే ప్రధాని మోదీతో సమావేశమైనటువంటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇక జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ డోబార్, చిత్రంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర, ఇక ద్వివేది, ఇక త్రిదళాధిపతి అనేటువంటి అనిల్ చౌహాన్, ఇక నౌక దళాధిపతి ఇక అడ్మిరల్ దినేష్ కే, ఇక త్రిపాఠి, అట్లాగే వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్, ఇక ఏపీ సింగ్ కూడా మొత్తానికి సమావేశంలో కూర్చున్నటువంటి అంశం. ఇకపోతే
ఉగ్రవాదాన్ని మట్టి కల్పించాలన్నది జాతీయ సంకల్పమని కూడా దీనిని నెరవేర్చేందుకు కూడా దృఢ నిశ్చయంతో ఉన్నట్టు కూడా మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఇక అంతకు ముందు సైనిక ఉన్నత అధికారులు పలు దఫాలుగా సమావేశమై వ్యూహాల్ని కూడా సమీక్షించారు. మరోవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇక కవ్వింపు చర్యలను కూడా కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 5వ రోజు సోమవారం అర్ధరాత్రి ఇక నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరపగా భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు కూడా మొత్తానికి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని సడలింపజేయటానికి ఇక మధ్యవర్తిత్వం వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి ఐరాస మొత్తానికి సెక్రటరీ జనరల్ గుటెరస్ వెల్లడించారు. ఇక ఇరు దేశాలు సంయమనం పాటించాలి అని కూడా ఇక చైనా సూచించింది. అట్లాగే దక్షిణాసియాలో భారత్ పాకిస్తాన్ రెండు ముఖ్యమైనటువంటి దేశాలని కూడా శాంతి సుస్థిర అభివృద్ధి సాధనకు కూడా సామరస్యంగా మొత్తానికి కలిసి మెలిసి ఉండాలని కూడా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ ఓ మీడియా సమావేశంలో తెలిపినటువంటి అంశం. ఇకపోతే నేడు కేంద్ర క్యాబినెట్ భేటీ కాబోతుందట. ఇక ఈ భేటీలో మరి ఆ పాకిస్తాన్ ఎలాంటి దాడి చేయబోతుంది, మరి మనం దానికి ప్రతిదాడిగా ఎట్లా సిద్ధంగా ఉండాలి అనేటువంటి అంశాల మీద మొత్తానికి మోదీ చర్చించబోతా ఉన్నారు. ఇక రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ అట్లాగే అమిత్ షా వీళ్ళంతా కూడా మొత్తానికి అమిత్ షా ఉన్నారా? అమిత్ షా లేనట్టున్నాడు. ఇక మొత్తానికి రాజ్నాథ్ సింగ్ తోని మొత్తానికి భేటీ అయితే జరగబోతుంది. ఇకపోతే కేంద్ర క్యాబినెట్ బుధవారం సమావేశం కానుంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం జరుగుతున్నటువంటి తొలి భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ప్రధాని మోదీ మొత్తానికి అధ్యక్షత వహించనున్నారు. గత వారం మంత్రిమండలి సమావేశం జరగలేదు. 23న భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమై ఉగ్రదాడిని కూడా ఖండించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే కరెంటు ఛార్జీల పెంపు లేదట. కరెంటు ఛార్జీల పెంపు ఇక లేదు. ఇక టారిఫ్ ఉత్తర్వు జారీ చేసినటువంటి ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున్. అట్లాగే ఆర్థిక లోటు 20,151 కోట్లు ఉంటుందని కూడా డిస్కంల పిటిషన్ ఇక విచారణ జరిపి 13,499 కోట్లుగా నిర్ధారణ. ఆ మొత్తాన్ని కూడా రాయితీగా మొత్తానికి ఇస్తామన్నటువంటి ప్రభుత్వం. ఇకపోతే కరెంటు ఛార్జీల టారిఫ్ వివరాలు వెల్లడిస్తున్నటువంటి జస్టిస్ నాగార్జున్. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఛార్జీల పెంపు లేదని కూడా పాత పద్ధతిలోనే యథాతథంగా వసూలు చేయాలని డిస్కంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి మొత్తానికి ఏఆర్సీ ఆదేశించింది. ఈ మేరకు కరెంటు ఛార్జీల టారిఫ్ ఉత్తర్వులను కూడా మంగళవారం మండలి కార్యాలయంలో ఇక ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డి నాగార్జున్ విడుదల చేశారు. ఈ ఉత్తర్వు గురువారం మే 1 నుంచి అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించారు. రాష్ట్రంలోని 2 డిస్కంలు రాజన్న సిరిసిల్లలోని ఇక సెస్తో కలిపి మొత్తం 3 విద్యుత్ సంస్థల ఆర్థిక లోటు 13,499.41 కోట్లు ఉంటుందని కూడా మొత్తానికి ఈఆర్సీ తేల్చినటువంటి అంశం. ఇక్కడ విషయం ఏంటంటే కరెంటు ఛార్జీల పెంపు ఇక చేయమని చెప్తున్నటువంటి అంశం. టారిఫ్ ఉత్తర్వు జారీ చేసినటువంటి ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున్. ఇక విద్యుత్ ఛార్జీలు పెంచలేదా తర్వాత విషయం, కానీ ఇప్పుడైతే ఉచిత కరెంట్ వస్తూ ఉన్నది 200 యూనిట్లోపు. ఇక వేసవిలో వేద్దామా పునాది అంటూ ఇక వేసవి సెలవులు చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేసేందుకు ఓ అద్భుత అవకాశం. ఇక మొత్తానికి ఆటలేమైనా అన్నం పెడతాయా అని కూడా నిట్టోర్చొద్దట. ఇక సెలవుల్లో కూడా చదువుల పేరుతో పిల్లలను బందీలను చేయొద్దు. ఇక ఆటలు ఆడడం ద్వారా పిల్లల్లో కష్టపడేటువంటి తత్వం, ఇక సవాళ్లకు ఎదురీదేటువంటి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. ఎందుకు ఆలస్యం? ఈ వేసవిలో వారిని క్రీడా మైదానాల వైపు ఇక నడిపించండి. అరే ఈ సెలవులు ఎండాకాలం సెలవులు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటారు. మళ్ళీ ఈ స్కూల్లోకి పోయి అక్కడ కూడా ఆటలు ఆడుకోవాలి. స్కూల్లోనే ఆటల పోటీలు మేము పెడతాం, మా ఆధీనంలోనే ఆడుకోవాలంటే మళ్ళీ వాళ్ళని కట్టి పడేసినట్టే. స్వేచ్ఛ అంటే ఇష్టం ఉన్నట్టుగా తిరగాలి. ఇంకా అప్పుడు వాళ్ళ మేధాశక్తి కూడా పెరుగుతుంది. ఆటలు ఆడితేనే మేధాశక్తి, తెలివితేటలు పెరగడం కాదు. వాళ్ళకు ఈ ఎండాకాలం సెలవులు ఎట్లయితే ఇడిచిపెట్టిరో, ఎండాకాలం సెలవులు ఇంతకుముందు గతంలో ఎట్లయితే ఉన్నాయో గట్లనే విడిచిపెడితే అరే ఊరికి పోతారు, లేకపోతే ఆడుకుంటారు, ఇంకేమైనా చేసుకుంటారు. దాన్ని కూడా ఒక బందీఖానలాగా పెట్టేసి ఇందులోనే ఆట ఆడుకోవాలంటే అది మరీ స్వేచ్ఛ మీద దెబ్బ కొట్టినట్టే. ఇక 1న దోస్తు షెడ్యూల్. ఇక సీఎంఓ ఆరాతో మొత్తానికి మార్గం సుగమం అంట.
ఇకపోతే లిబరల్ పార్టీకే ఆధిక్యం, కెనడా ప్రధానిగా కొనసాగుతున్నటువంటి కార్ని. ఇకపోతే కెనడా పార్లమెంటు ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకే ఆధిక్యం లభించింది. మొత్తానికి 343 సీట్లు ఉన్నటువంటి పార్లమెంటులో ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలోని ఆ పార్టీకి 168 సీట్లు దక్కాయి. అయితే ఆ పార్టీ ఇంకా మెజారిటీ మార్కును కూడా చేరుకోలేదు. ఇప్పటిదాకా పూర్తయినటువంటి కౌంటింగ్లో మెజారిటీకి అవసరమైనటువంటి 172 సీట్లను కూడా ఆ పార్టీ సాధించలేకపోయిందని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే అసమర్థత అవినీతితోనే కాళేశ్వరం మొత్తానికి కూలిందట. అసమర్థత అవినీతితోనే కాళేశ్వరం కూలిపోయింది. లోపాలను బయట పెట్టినటువంటి ఎన్డీఎస్ఏ నివేదిక. ఇక డిపిఆర్ కోసం ఓ పెద్ద మనిషి తొందర పెట్టారు. ఇక మేడిగడ్డ కట్టింది కూలింది భారత హయాంలోనే. ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తున్నటువంటి అంశం, మేడిగడ్డ కట్టింది కూలిపోయింది భారత హయాంలోనే అవన్నీ జరిగినాయంట. ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ వాళ్ళకు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా ఎట్లా అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఒక దగ్గర కుమ్మక్క అయిపోయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక రిపోర్టు, పార్లమెంటు ఎన్నికలకు ముందు మరో రిపోర్టు, ఇక రజతోత్సవ సభకు ముందు ఇంకో రిపోర్టు, తుది రిపోర్టు, ఇట్లా 3 రకాలైనటువంటి రిపోర్ట్లు ఇచ్చేసింది ఎన్డీఎస్ఏ. అంటే కాంగ్రెస్ను బీజేపీ రెండు కలిసి కూడా మొత్తానికి బీఆర్ఎస్ మీద పడిపోయి బీఆర్ఎస్ను మొత్తం దాఖలాలు లేకుండా చేయాలి, బద్నాం చేయాలి, లేకపోతే దాని నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇకపోతే గత భారత ప్రభుత్వం అవినీతి అసమర్థతతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. నిర్మాణంలో మొత్తానికి డిజైన్లు, ఇన్స్ట్రక్షన్ అట్లాగే నిర్వహణ లోపాలు పెద్ద ఎత్తున ఉన్నాయని కూడా వీటి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు ఇక ఇతర బ్యారేజీల్లో మొత్తానికి లోపాలు బయటపడ్డాయని కూడా సాక్షాత్తు దేశవ్యాప్తంగా ఆనకట్టును పర్యవేక్షించేటువంటి జాతీయ ఆనకట్టుల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్ఏ తన నివేదికలో వెల్లడించింది. ఇక ₹1,00,000 కోట్ల ప్రజాధనం కూడా దుర్వినియోగానికి బాధ్యులైనటువంటి అధికారులు గత ప్రభుత్వంలోని పెద్దలపై ఇక మా సర్కారు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసినటువంటి అంశం. ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకొక విషయం చూడరు. ఇక నేడు 10వ తరగతి ఫలితాలు, ఇక ఇవాళ 10వ తరగతికి సంబంధించినటువంటి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి 10వ తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెల్లడి కానున్నాయి. ఇక రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు ఫలితాలను కూడా విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు మొత్తానికి ఏ కృష్ణారావు తెలిపారు. ఈసారి జీపీఏ విధానాన్ని కూడా తొలగించినందున సబ్జెక్టుల వారీగా మార్కులు గ్రేడ్లు ఇవ్వనున్నారు. మొత్తానికి సబ్జెక్టుల వారీగా మార్కులు కూడా గ్రేడ్లు కూడా ఇవ్వనున్నారట. ఇక మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైనటువంటి భద్రత, మిస్ వరల్డ్ పోటీలకు మొత్తానికి కట్టుదిట్టమైనటువంటి భద్రత, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. సమీక్షలో అధికారులకు రేవంత్ మొత్తానికి సీఎం ఆదేశం చేసిందట. ఇక 1,00,000 కోట్లు వృధా అయితే నీళ్ళు ఎలా వస్తున్నాయి? ఇది 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మేడిగడ్డ కాళేశ్వరం కట్టడం వల్ల 1,00,000 కోట్లు మొత్తానికి దుర్వినియోగం అయిపోయినాయని కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు. మరి దుర్వినియోగం అయిపోతే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇకపోతే కొండపోచమ్మ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కావా? ఖర్చు 90,000 కోట్లయితే ₹1,00,000 కోట్ల నష్టం ఎలా వస్తుంది? ఖర్చు వచ్చేసి 90,000 కోట్లయితే 1,00,000 కోట్ల నష్టం ఎట్లా వస్తుంది? ఇక మేడిగడ్డలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలేదు. దానికి త్వరగా మరమ్మతులు చేయండి అని చెప్పిండ్రంట. మొత్తానికి ఎన్డీఎస్ఏ అసలు డ్యామేజ్ జరిగింది కాళేశ్వరం, ఇది కాళేశ్వరం మొత్తం పనికిరాదని అసలు రిపోర్టే ఇవ్వలేదు. మరి దాని మీద కాళేశ్వరం మొత్తం పనికిరాదు, ఒక పిల్లర్ కూలిపోయినందుకు, ఒక పిల్లర్ కూలిపోవడం కాదు పర్రెబెట్టింది అంతే, పర్రెబెట్టినందుకు మొత్తం కాళేశ్వరమే ఖరాబ్ అయిపోయిందని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక అది పనికిరాదు, మూసేసుకోవాలన్నట్టుగా మాట్లాడిండ్రు. ఇకపోతే దానికి త్వరగా మరమ్మతులు చేయండి అంటూ కూడా హరీష్ రావు చెప్తున్నటువంటి అంశం. ఇక టెట్కు ఈసారి 1.50 లక్షల మందే, భారీగా తగ్గిన దరఖాస్తులు, నేటితో ముగియనున్నటువంటి గడువు. ఇక పారిశ్రామిక పార్కులు అంతంతే. ఇకపోతే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పడకేస్తున్నటువంటి పరిస్థితి, అరకొర మౌలిక వసతులు, ఆసక్తి చూపనటువంటి పారిశ్రామికవేత్తలు. ఇకపోతే ఇక్కడ చూడరి వేలాడే నీటి పైపుల గ్రామం మొత్తానికి వడ్జూరి. ఇక్కడ చూడరు ఇక్కడ ఏం జరిగిందంటే మిషన్ భగీరథ కేసీఆర్ సృష్టించిపోయిండు గత ప్రభుత్వంలో. మరి ఇది పరిస్థితి మళ్ళీ ఎందుకు వచ్చింది? ఆ గ్రామంలో మొత్తానికి పైపులన్నీ వేలాడుతూ ఉన్నాయి.
ఆ బోర్కి ఇగో ఇక్కడ చూడరు, ఇగో బోర్ పైప్కి ఇగో ఇన్ని జాయింట్లు పెట్టిరు. ఈ జాయింట్లలోకి వెళ్ళి మొత్తానికి ఇంటికో నల్ల పంపించారు. ఇగో ఇవన్నీ అవే పైపులు దండాల లెక్క వేలాడుతూ ఉన్నాయి. గ్రామంలో విద్యుత్ తీగల్లా వేలాడుతున్న మంచినీటి పైపులు. అవి వైర్లు కాదు, అవి మంచినీటి పైపులు. ఏ గ్రామంలోనైనా విద్యుత్ తీగలు గాలిలో వేలాడుతూ ఉంటాయి. కానీ నిర్మల్ జిల్లా ఇక తానూరు మండలం బోల్సా గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైనటువంటి వడ్జూరిలో మొత్తానికి గ్రామం మాత్రం ఇక మంచినీటి పైపుల్లో ఆ పైపు లైన్లు ఇళ్ళ పైనుంచే వేలాడుతూ కనిపిస్తాయి. ఇక ఆ ఊరిలో బోర్లు ఉన్న ఇద్దరి దగ్గర నుంచి మొత్తానికి ప్రతి కుటుంబ ఏడాదికి రూపాయలు 4,000 ఇచ్చి మంచినీటి కొనుగోలు చేసుకుంటుంది. ఇక బోర్లు ఉన్న వారి ఇంటి నుంచి గాలిలో వేలాడే పైపుల ద్వారా గ్రామాల్లో అందరి ఇళ్లకు కూడా తాగునీరు సరఫరా అవుతున్నది. ఇట్లా జరుగుతూ ఉన్నదట ఆ గ్రామంలో. ఎవరైనా బోర్ ఉన్నదనుకో, ఆ బోర్ నుండి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ నీళ్లు సప్లై జరుగుతూ ఉందట. పైప్ లైన్ అతికేసి మళ్ళీ నెలకు 4,000 రూపాయలు ఏమో ఇవ్వాలంట. ఏడాదికి 4,000 ఇచ్చి మరి నీళ్లు వాడుకుంటారట. ఇంత కట్టకాలం వచ్చింది. ఇకపోతే టార్గెట్లు టైం మొత్తానికి డిసైడ్ చేయండి. మంగళవారం ఢిల్లీలో ఆర్మీ, నేవీ, యువసేన అయినటువంటి చీఫ్లతో సమావేశమైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇక జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ మొత్తానికి ఎలా దాడి చేస్తారనేది మీ ఇష్టం. ఇక త్రివిధ దళాలతో మోదీ చెప్తున్నటువంటి అంశం. పాక్ ఉగ్రమూకలపైన దాడులకు ప్రధాని ఆదేశం. రక్షణ మంత్రి, సిడిఎస్, త్రివిధ దళాల ఇక అధిపతులతో మొత్తానికి పిఎం భేటీ. దాడులు ఊహించని స్థాయిలో ఉండాలి. ముష్కర్లను కూడా మట్టిలో కలిపేయాలని కూడా దేశం కోరుకుంటుంది. సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని వెల్లడి చేస్తున్నటువంటి అంశం. ఇక పూర్తిగా బాధ్యతలన్నీ సైన్యానికే అప్పచెప్పిండు మోదీ. మీ ఇష్టం ఉన్నట్టుగా పోరి, మీరు ఏ రకంగా దాడి చేస్తే భారత్ సేఫ్గా ఉంటుందో ఆ రకంగా మీరు దాడి చేయండి అని మొత్తానికి పూర్తి బాధ్యతలు సైన్యానికే అప్పచెప్పిండట మోదీగా. జమ్మూ కాశ్మీర్ పహల్గాం సమీపంలోని బైసరన్ మొత్తానికి వ్యాలీలో నరమేధం సృష్టించినటువంటి టెర్రరిస్టులను, వారి వెనక ఉన్నటువంటి వాళ్ళను మట్టిలో కలిపేయాలని కూడా సైనిక బలగాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇక టార్గెట్ టు టైం మీరే డిసైడ్ చేయండి. ఇక అటాకింగ్ మేడ్ ఎలా ఉండాలనేది కూడా మీ ఇష్టం. ఇక ఈ విషయాల్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. ఉగ్రం మూకలపైన మాత్రం ఊహించలేనటువంటి విధంగా దాడులు చేసి మట్టిలో కలిపేయాలని కూడా అని త్రివిధ దళాలు కూడా అధిపతులకు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇక జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, అట్లాగే చీఫ్ ఆఫ్ ది ఫెన్స్ స్టాఫ్ అయినటువంటి సిడిఎస్, ఇక జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇక నేవీ చీఫ్ అట్లాగే అడ్మిరల్ ఇక దినేష్ కే త్రిపాఠి, యువసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఇక అమర్ప్రీత్ సింగ్తో ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కమిషన్ల కోసమే కాళేశ్వరం నడిపినారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి అంశం. ఉత్తమ్ కుమార్ చెప్తాడు, కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిరట. అంటే రాష్ట్రానికి నీళ్లు రావాలి అనేటువంటి ఆలోచన కేసీఆర్ చేయలే. కమిషన్ ఎట్లా సంపాదించాలనే కాళేశ్వరాన్ని రూపొందించినట్టు ఉత్తమ్. మీరు కమిషన్ల కోసం పాకులాడుతూ ఉంటారు. కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వండి అంటే 20-30% కమిషన్లు ఇస్తేనే బిల్లు ఇస్తామని చెప్పింది మీరు. ఇలా కాళేశ్వరం కట్టడం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్లు దుంకుతూ ఉన్నాయి. ఇట్లా ఎక్కడ పోయినా పంటలు బ్రహ్మాండంగా పండుతూ ఉన్నాయి. ఎడారి ప్రాంతం అంతా పచ్చదనంగా మారిపోయింది. ఇలా కేసీఆర్ పుణ్యమాని. ఇకపోతే కెనడా ఎన్నికల్లో ఇక లిబరల్స్దే విజయం. కెనడా ఫెడరల్ ఎలక్షన్స్లో అధికార లిబరల్ పార్టీ ఇక మళ్ళీ విజయం సాధించింది. ఇక మిత్రపక్షాలతో కలిసి వరుసగా 4వసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నది. మొత్తానికి ఢిల్లీపై ఇక కోల్కతా విజయం సాధించనుందంట. ఇక ప్లే ఆఫ్ ఆశలు కూడా సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సినటువంటి మ్యాచ్లో కోల్కతా జూలు ఇక విదిల్చింది. ఇకపోతే చివరి వరకు ఉత్కంఠంగా మొత్తానికి సాగినటువంటి లీగ్ మ్యాచ్లో 14 రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించింది. ఇక కోల్కతా 20 ఓవర్లలో మొత్తానికి 204 స్కోర్ చేయగా ఢిల్లీ 20 ఓవర్లలో 190 రన్స్కే ఇక పరిమితం అయిపోయిందని చెప్తున్నటువంటి అంశం. ఇక అది ఎన్డీఏ రిపోర్టు. మొత్తానికి అది ఎన్డీఏ రిపోర్టు. ఇక కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇప్పించాయి హరీష్ రావు చెప్తున్నటువంటి అంశం.
ఇక సిబిఐ ఈడీ లాగా మొత్తానికి ఎన్డీఎస్ఏను కూడా కేంద్రం వాడుకుంటున్నది. కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు కూడా రిపోర్ట్లో ఎక్కడా చెప్పలేదు. ఎన్డీఎస్ఏ పేరుతో మంత్రి ఉత్తమ్ రాజకీయ ప్రసంగం చేశారు. ఇక మేడిగడ్డలో 7వ బ్లాక్ ఒక్కటే కుంగింది, దాన్ని తిరిగి మొత్తానికి కట్టాలి. ఇక మొత్తానికి హై లెవెల్ కమిటీలో చర్చించాకే అన్నారం సుందిల్లా లొకేషన్ల మార్పు. ఇక అన్ని టెస్టులు డిజైన్ల ప్రకారమే బ్యారేజీలు నిర్మించామని వెల్లడి. ఎన్డీఎస్ఏ రిపోర్టు కాళేశ్వరం ఎక్కడ ఏం కాలేదు, డ్యామేజ్ కాలేదు, బాగానే ఉందని ఇచ్చేసిందట రిపోర్టు. జస్ట్ ఒకటి ఏంటంటే ఒక్క పిల్లర్ మాత్రమే డ్యామేజ్ అయింది. ఆ పిల్లర్ను మాత్రం సరిదిద్దితే సరిపోతుంది. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం పనికి రాకుండా పోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఇక భూదాన్ భూములపైన ఆఫీసర్లలో మొత్తానికి టెన్షన్ పుట్టిందంట. 4 సర్వే నంబర్లు, ఇక నానా చిక్కులు. 181, 182 సర్వే నంబర్లలో భూములన్నీ భూదాన్ బోర్డువేనని కూడా తేల్చిన అధికారులు. ఇక 194, 195 సర్వే నంబర్లలో భూములు కొన్ని ఇక సీనియర్ ఇక ఐఏఎస్లు కూడా ఐపీఎస్లు ఇవి ప్రైవేటు పట్టా భూములు అంటున్న అధికారులు కాదు, భూదాన్ కంచె భూములు అంటున్నటువంటి స్థానికులు. ఇక ఆధార్లతో హైకోర్టుకు వెళ్ళినటువంటి ప్రైవేటు వ్యక్తి అక్రమ భూములు కొన్నటువంటి ఇక ఈఐసిఎల్ కన్స్ట్రక్షన్స్కే ఇక అభివృద్ధికి ఇచ్చినటువంటి ఉన్నత అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఇచ్చేటువంటి నివేదిక పైన ఇక సర్వత్రా ఆసక్తి కూడా కలుగుతుందంట. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూముల లొల్లి ఉన్నతాధికారుల మెడకు చుట్టుకున్నది. ఇక గ్రామంలోని 4 సర్వే నంబర్లు చుట్టూ నానా చిక్కులు నెలకొన్నాయి. 181, 82 సర్వే నంబర్లలోని భూదాన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్ ఇక అమోయ్ కుమార్ సహా పలువురు పైన కేసు నమోదయ్యాయి. ఇక ఇది భూదాన్ భూములకు సంబంధించినటువంటి అంశం. ఇక రాయ్బరేలీలో మొత్తానికి విశాఖ ఇండస్ట్రీస్ ఇక 2 మెగావాట్ల సోలార్ రూపు మొత్తానికి ప్లాంట్ అంట. ఇక ప్రారంభించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పర్యావరణ పరిరక్షణలో విశాఖ ఇండస్ట్రీస్ అయినటువంటి కృషి బాగున్నది. ఇక గ్రీన్ ఎనర్జీలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇక కర్బన ఉద్గారాలు తగ్గించడంలో విశాఖ ఉత్పత్తులు ఎంతో అవసరమని కూడా వ్యాఖ్య. కంపెనీ సేవలు వివరించినటువంటి చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఎండి సరోజ్ ఇక వివేక్. మొత్తానికి రాయ్బరేలీలోని కుండగంజలో అటమ్ ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభిస్తున్నటువంటి రాహుల్ గాంధీ. పక్కన విశాఖ ఇండస్ట్రీస్ ఇక చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఎండి సరోజా వివేక్, ఇక జిఎండి వంశీకృష్ణ. అటామ్ ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభిస్తున్నాడు రాహుల్ గాంధీ. ఇలా వార్తలన్నీ గమ్మత్గానే ఉన్నాయి. ఇకపోతే మంగళవారం హైదరాబాద్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే మంత్రి జూపల్లి. ఇక మిస్ వరల్డ్ పోటీలకు ఘనంగా ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా. అయితే మిస్ వరల్డ్ పోటీలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట. ఇకపోతే మంగళవారం హైదరాబాద్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే జూపల్లి కూడా ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు ఘనంగా ఏర్పాట్లంట. మొత్తానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అయితే మహిళలకు పూర్తి స్వేచ్ఛ రక్షణ కల్పించాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి. అది కల్పించిన తర్వాత మిస్ వరల్డ్ పోటీలు పెడితే సరిపోతుంది. హైదరాబాద్లో మరి మిస్ వరల్డ్ పోటీలు పెట్టే ముందు అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి. ఎందుకంటే ఆ మధ్యలో ట్రైన్లో కూడా ఏదో అత్యాచారం జరిగిందని, ఇంకెక్కడో అత్యాచారం జరిగిందని, మహిళలపైన అఘాయిత్యాలు జరిగాయని, ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. మరి హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీ పెడితే అక్కడికి వచ్చేవాళ్ళు ఎట్లా అంటే భయం లేకుండా రావాలి. మహిళలు భయపడుతూ వస్తే మళ్ళా ఉత్తది అయిపోతుంది. ఇక రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్లో ఇక నిలిపే అరుదైనటువంటి అవకాశం. ప్రతినిధులు చారిత్రక టూరిస్టు ఇక ప్లేస్లను కూడా సందర్శించేలా ఏర్పాట్లు చేయండి. ఇక అతిథి మర్యాదల్లో ఎక్కడ ఎలాంటి లోటు రావద్దు. ఎయిర్పోర్టు ఇక హోటళ్ళు వేడుకలు జరిగే చోట భద్రత పెంచండి. హైదరాబాద్లో మొత్తానికి బ్యూటిఫికేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలని కూడా ఆదేశించినటువంటి అంశం. బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి పనులు కూడా వెంటనే పూర్తి చేయాలంట. ఇక ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో మొత్తానికి పేలుడు, 3 మృతి చెందినటువంటి ఘటన. మరో 5గురికి గాయాలు. 7 కిలోమీటర్ల మేర ఇక వైబ్రేషన్తో కూడినటువంటి సౌండ్. ఇక యాదాద్రి జిల్లా
మోటకొండూరు మండలం ఇక కాటేపల్లిలో జరిగినటువంటి ఘటన. ఇకపోతే ప్రభాకర్ రావు బెదిరించి బీఆర్ఎస్ బాండ్లు ఇక కొనిపించాడు. ప్రభాకర్ రావు బెదిరించి బీఆర్ఎస్ బాండ్లు కొనిపించట. హైకోర్టులో సంధ్య కన్వెన్షన్ ఎన్డి శ్రీధర్ రావు ఇక మొత్తానికి ఇంప్లీడ్ పిటిషన్ ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్తారు. ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఏంది, ఇది నిరూపిస్తే రాజీనామా చేస్తా, ప్రభుత్వానికి గతంలోనే కేటీఆర్ సవాల్ విసిరినటువంటి అంశం. ఏం నిరూపించాలి? రాష్ట్రంలోని ఏ ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే స్పీకర్ ఫార్మట్లో రాజీనామా చేస్తామంటూ మొత్తానికి అసెంబ్లీలోనూ ప్రకటించినటువంటి మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్. అయితే రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఊరిలోనైనా పూర్తిగా రుణమాఫీ అయిందని ఏ గ్రామమైనా చెప్తే ఆ గ్రామం చెప్తే స్పీకర్ ముందే రాజీనామా చేస్తా అని చెప్తుండే కేటీఆర్. మరి ఆ ధైర్యం లేదు ఇక, ఎందుకంటే రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా పూర్తిగా రుణమాఫీ ఒక్క దగ్గర కూడా జరగలే. అది అబద్ధం. ఇక అందరికీ రుణమాఫీ అయింది, ఓపెన్ ఛాలెంజ్. అరే కాలేదని చెప్తా ఉంటే అయిందని చెప్తా ఉన్నాడు. ఇది ఓపెన్ ఛాలెంజ్ అంట. ఎక్కడైంది? అయినోళ్ళు మరి అయిందని చెప్పుర్రు. మరి రేవంత్ రెడ్డి చెప్పే మాటలు కళ్ళు బొల్లి కబుర్ల లెక్క ఉన్నాయి. రుణమాఫీ కాలేదయ్యా అంటే అయిందంటుండు. నిరూపిస్తేందుకు మేము సిద్ధం, నిరూపించేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారట. అయిందా మరి ఇక నన్ను రుణమాఫీ? ఇక టైం, డేట్, ప్లేస్ మీరే ఫిక్స్ చేయండి. మా మంత్రులు లేదా సీఎం రేవంత్ వస్తారు. ఆయన మాట్లాడతలేరు, ఇంకోరో మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఊరికైనా పోదాం, ఇక అక్కడే తేల్చుకుందాం. 100% రుణమాఫీ అయిందని కూడా నిరూపిస్తాం. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్తా ఉన్నాడు. జగ్గారెడ్డి చెప్తాడు 100% పూర్తి అయిపోయిందంట రుణమాఫీ. ఇకపోతే అందరికీ మాఫీ అయిందని గతంలోనే సీఎం ప్రకటన. ఎక్కడైంది? గతంలోనే అందరికీ రుణమాఫీ అయిందని సీఎం ప్రకటన చేసిండంట. ఇకపోతే జగ్గారెడ్డి సవాల్తో మొత్తానికి ఇరకాటంలో కాంగ్రెస్. ఏ గ్రామంలోనూ పూర్తి స్థాయిలో కానీ రుణమాఫీ. సీఎం సొంత గ్రామం, సొంత నియోజకవర్గం, మంత్రులు సొంతూర్లలోనూ అదే పరిస్థితి. రుణమాఫీ పైన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత. జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మరింత డిఫెన్స్లో కాంగ్రెస్ మునిగిపోయిందట. మన జగ్గారెడ్డి మాటలతోని కాంగ్రెస్ ఇంకా జర మునిగిపోయింది, ఆగంలో పడిపోయింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మరింత డిఫెన్స్లో కాంగ్రెస్ పడిపోయింది. ఇకపోతే ఎన్డీఎస్ఏ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ కాదు, ఇది ఎన్డీఏ రిపోర్ట్. కాంగ్రెస్ బీజేపీ కలిసి రిపోర్ట్ తయారు చేశాయి. ఎన్డీఏకు ఎన్డీఎస్ఏ మొత్తానికి జేబు సంస్థగా మారింది. ఎన్నికలప్పుడే ఈ రిపోర్టులు బయటకు వస్తున్నాయి. పోలవరం కూలి 4 ఏళ్ళైనా అక్కడికి ఎందుకు పోలేదు? ఎస్ఎల్బీసీ కంటే పెద్ద ఇక డిజాస్టర్ ఏముంది? ఇక 8 మందిని పొట్టన పెట్టుకున్నారు. 4 నెలలైనా శవాలు తీయని దద్దమ్మ ప్రభుత్వం. ఇక అప్పుల కోసం ప్రభుత్వం బ్రోకర్లను పెట్టుకుంది. అదే మనం చెప్పినాం కదా, 10,000 కోట్లు కావాలంటే 175 కోట్ల రూపాయలు కమిషన్ ఇస్తే 10,000 కోట్ల రూపాయలు అప్పు మొత్తానికి బ్యాంకులో ఇచ్చే రకంగా బ్రోకర్లను తయారు చేసిరు వీళ్ళు. ఇకపోతే మంత్రి ఉత్తమ్కు మొత్తానికి కౌంటర్ ఇచ్చి పడేసిండు హరీష్ రావు. మేడిగడ్డ ప్రాజెక్టులో అన్ని లోపాలే. ఇక ఈయన చెప్తా ఉన్నాడు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ మేడిగడ్డ ప్రాజెక్టులో అన్ని లోపాలేనంట. మరి ఈయన వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, చేసింది లేదు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల గురించి మాట్లాడమే తప్ప ఒక కాలువ తవ్వింది లేదు, ఓ నీళ్లు ఓ దిక్కు పంపించింది లేదు. వీళ్ళ అన్నట్లే ఉన్నాయి, పూర్తిగా మంత్రులది అట్లే ఉన్నది, రేవంత్ రెడ్డిది అట్లే ఉన్నది. రేవంత్ రెడ్డి మాటనట మొన్న సభలోనంట పేరు తీయలేదంట. ఎందుకు తీయాలి? నువ్వు ఏం ఘనకార్యం చేసినావని నీ పేరు తీయాలి. ఉన్నది ఖరాబ్ చేయడానికి తప్ప కొత్తగా తయారు చేసింది ఏం లేదు, దానికి నీ పేరు తీయాలా? ఇక తుమ్మిడిహెట్టిని కాదని అక్కడ కట్టారు. ఇక భూమి నాణ్యతను కూడా పరిశీలించలేదు, అందుకే కూలిపోయిందని ఎన్డీఎస్ఏ రిపోర్టు కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు. దేశ చరిత్రలో ఇంత ఘోరమైన విపత్తు లేదు. ఎన్డీఎస్ఏ రిపోర్టు మీడియాతో మంత్రి ఉత్తమ్. ఇకపోతే రేవంత్ రెడ్డి మూగోడైతే బోనస్ లెక్కలు బయట పెట్టాలి. రేవంత్ రెడ్డి ఒకవేళ మూగోడైతే బోనస్ లెక్కలు బయట పెట్టాలి. ఉత్తమ్ ప్రగల్భాలు ఆపాలి. అయితే రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ఏంటంటే ఉత్తమ్ కుమార్ చెప్పుడు బంద్ చేయాలి. రేవంత్ రెడ్డి మూగోడా? మరి రేవంత్ రెడ్డి మూగోడైతే ఉత్తమ్ కుమార్ మాట్లాడాలి. రేవంత్ రెడ్డి మూగోడు కాదు కాబట్టి నువ్వు బంద్ చేయి ఉత్తమ్ కుమార్, రేవంతే మాట్లాడాలి అంటుండు. ఎవరు? జగదీష్ రెడ్డి. ధాన్యం ఎంత కొన్నారో లెక్కలు చెప్పాలి. లెక్కలు చెప్పకపోతే ఇక రండగాలుగా మొత్తానికి మిగులుతారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు నిజమని కూడా ఉత్తమ్ నిరూపించాలి. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఎన్ని లక్షల కోట్లు మింగింది. రాష్ట్ర ఆదాయాన్ని పందికొక్కుల్లా తింటున్నారు.
చరిత్రలో విలన్గానే ఇక కాంగ్రెస్ నిలిచిపోతుంది. బీఆర్ఎస్ సభలో ఇక పల్లీలు అమ్ముకునేంత జనం కాంగ్రెస్ వాళ్ళ సభకు కూడా రారు. ఇకపోతే కేసీఆర్ పేరు పలకనిదే రేవంత్ దుకాణం నడవది. తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి. కేసీఆర్ పేరు వరకపోతే రేవంత్ దుకాణం నడవది మరి. ఇక ఐఎన్సీ కాదు లష్కరే పాకిస్తాన్ కాంగ్రెస్. ఇక మొత్తానికి మోడీ తలలేని ఫోటో పెట్టడం దారుణం. తల తీసే విధానం ఉగ్రవాదుల్లోనే ఉంటుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది ఐఎన్సీ కాదు లష్కరే పాకిస్తాన్ కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, లష్కరే పాకిస్తాన్ కాంగ్రెస్ అంట. మోదీ తల లేకుండానే ఫోటో పెట్టిరట. మరి ఎక్కడ పెట్టిరు దుర్మార్గులు? మిస్ వరల్డ్ పోటీలపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మే 10న మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని ఆదేశాలు. మొత్తానికి నేడు 10th ఫలితాలు రిజల్ట్ ఇవాళ బయటకు రాబోతున్నాయి. మిస్ వరల్డ్ పోటీలు పెట్టబోతున్నారంట. ఇకపోతే వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు. ఇక సాగుకు శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. రైతులను భయపెట్టి భూములు కొల్లగొట్టి ఓట్లేసిన వారిని నిండా ముంచిన వకీల్ సాబ్. ఇక అసైన్ భూముల్ని పట్టాగా మార్చిస్తానని కూడా హామీ. మాట తప్పి ఆ భూములపైన ప్రజాప్రతినిధి కన్ను. రైతులను భయపెట్టంట, భూములు కొల్లగొట్టిండంట. మొత్తానికి ఓట్లేసినటువంటి వారిని నిండా ముంచినటువంటి వకీల్ సాబట. ఎవరైనా ముందుగా అనుచరులతో భూముల కొనుగోలు, పట్టా కాగానే ఇక కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి. ఇక మొత్తానికి సందల్లో సడేమియాల ప్రభుత్వ భూమికి ఎసరు. 100 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు. చౌదరిపల్లిలో 100 ఎకరాలకు పైగా భూమాయ. సిద్దిపేట కలెక్టర్కు ఓ న్యాయవాది ఫిర్యాదు చేసినటువంటి అంశం అంట. నిరుపేద ఇల్లు కూల్చివేత. ఎమ్మెల్యే అనుచరుడి దౌర్జన్యం. బుల్డోజర్తో ఇల్లు ధ్వంసం. ఆ భూమి మీది కాదంట కదా అని కూడా గతంలో నాయని ఫోన్. ఇక మొత్తానికి విలపిస్తున్నటువంటి బాధితుడు. ఇది నిరుపేద ఇల్లు కూల్చివేత. ఇది బాధితుడు తరుగు తీస్తున్నారని ఆత్మహత్యాయత్నం అంట. ఏది రైతులకు సంబంధించి. రైతులకు వడ్లపైన క్వింటాలకు 10 కిలోల కట్ చేస్తున్నారని రైతు ఆవేదన. అమ్మ, క్వింటల్కు 10 కిలోలు కట్ చేస్తున్నట్ట. మామూలు విషయం కాదు. 10 కిలోలు అంటే తక్కువనా? అబద్ధాల వరద. ఇకపోతే ఎన్డీఏ జేబు సంస్థ. ఇది ఎన్డీఏ జేబు సంస్థ అంటే ఆ రిపోర్ట్ ఇవ్వడానికి జేబులు నింపుకుంటున్నటువంటి సంస్థనంట. కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తూ ఉన్నారట ఇందిరమ్మ ఇండ్లు. పొంగులేటికి పవర్ కట్ అయిపోయింది. పవర్ కట్. వరంగల్ భూభారతి అవగాహన సదస్సులో నిలిచినటువంటి విద్యుత్ సరఫరా. అధికారుల తీరుపైన మంత్రి అసహనం. ఇక ఫ్లెక్సీ పైన కనిపించని పోచంపల్లి ఫోటో. ఇక ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులు. వేదికపై దర్జాగా ఇక మొత్తానికి ఆసీనులైనటువంటి కాంగ్రెస్ నేతలు. తహసీల్దార్ రాజకీయ వ్యాఖ్యలు. ఇక చురక లంటించినటువంటి మంత్రి శ్రీనివాస్ రెడ్డి. అట్లాగే ఇక త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ. ఏది మన పాకిస్తాన్ మీద దాడి చేయడానికి మోదీ ఇచ్చినటువంటి స్వేచ్ఛ. పాకిస్తాన్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసింది. ఇంకా దాడి చేయపోరి, మీ ఇష్టం ఉన్నట్టుగా దుంకుపోరి అని. ఎందుకంటే స్వేచ్ఛ ఎందుకు ఇచ్చిందంటే ఇక ఈ మంత్రులు క్యాబినెట్లో ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అసలు యుద్ధానికి ఎట్లా పోవాలనేది వాళ్ళకే ఎక్కువ తెలుసు, సైనికులకు. మరి వాళ్ళకే ఇడిచిపెడితే సైనికులే ఖచ్చితంగా యుద్ధం బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారు. అందుకే ఎందుకంటే దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ సైనికులే. వాళ్ళందరికీ దేశం మీద ప్రేమ ఉంటే, వాళ్ళ కుటుంబాలను రక్షించుకోవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా యుద్ధం చేస్తారు. పాకిస్తాన్లో పిరికి పందల లెక్క రాజీనామా చేసి పోయినరట. వాళ్ళ పదవులకు వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేసి పక్క దేశాలకు దెంకపోయినరంట, పారిపోయినరంట. ఇక కొంతమంది అయితే ఆ దేశం నుండే వెళ్ళిపోయినరట. ఫ్లైట్ ఎక్కేసి పక్క దేశాలకు పారిపోయినంట. అట్లాంటి పిరికి పందలు మన మీద పోటీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎట్లా యుద్ధం చేస్తారో మరి. వాళ్ళు ఏదో తూతూ మంత్రం లెక్క భయపెట్టించాలే, మొత్తం ఇట్లా ఏదో ఇట్లా అలజడి సృష్టిస్తూ ఉన్నాడు. చింతకాయ ఊపిడు అంటారు చూడు, ఆ రకంగా ఊపి చూస్తూ ఉన్నారు అన్నట్టు. వాళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి సామాన్లు లేవు చక్కగా, కానీ యుద్ధానికి సిద్ధమైపోతుంది.